సినిమా తారలకి అలాగే ప్రముఖమైనటువంటి వ్యక్తులకే ఈ గుడులను కూడా కట్టేటువంటి ఆచారం అయితే ఒకటి భారతదేశంలో ఉందని చెప్పుకోవచ్చు. సో మనం చూసుకున్నట్లయితే స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ పోరాటంలో ఉన్నటువంటి వ్యక్తులకు, తెలంగాణ పోరాట సాయుధ యోధులకు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత ఈ యొక్క భక్తిని కూడా చాటుకుంటూ అంటారు వాళ్ళ యొక్క శిష్యులు అనే వాళ్ళు. కానీ ఇక్కడ మనం హైదరాబాద్లో చూసినట్లయితే ఖైరతాబాద్లో 1978 నుంచి 2004 వరకు వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పి జనార్దన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఇక్కడ రెహమత్ నగర్లో ఒక గుడిని అయితే కట్టారు, వాళ్ళ అభిమాని. సో మనం ఒక్కసారి ఒక గుడిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం అండ్ అలాగే వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. పీజేఆర్ అంటే అతనికి అవధులు లేనటువంటి అభిమానం అనే చెప్పుకోవాలి. తన గురువు పీజేఆర్ పేరు చరిత్రలో నిలిచిపోవాలని చెప్పేసి కూడా భావించారు ఆయన. సో దీంతో ఇందుకోసం ఏకంగా ఆయనకు ఒక గుడినే కట్టాడు. ఆయన గుడి కట్టి కూడా ఈ యొక్క గురుభక్తిని కూడా చాటుకున్నాడు. దీనికోసం సుమారుగా 3 నుంచి 4 నెలల పాటు కూడా రాత్రి పగలు అంటూ కూడా శ్రమించి చివరికి పీజేఆర్కి అయితే గుడి కట్టి ఆయన ఆశయాన్ని అయితే ఖచ్చితంగా నెరవేర్చుకున్నారని చెప్పాలి. సో ఇందుకోసం సుమారుగా 2.5 నుంచి 3 లక్షల రూపాయల వరకు కూడా వెచ్చించి పి జనార్దన్ రెడ్డి గారికి అయితే ఒక గుడిని అయితే కట్టారు. సో వేముల యాదయ్య అనేటువంటి ఆయన అభిమాని అనే చెప్పుకోవచ్చు. ఈరోజు పీజేఆర్ గారి వర్ధంతి సందర్భంగా కొంచెం గుడిని ముస్తాబ్ చేసి ఆయన కూడా పూలమాల వేసి ఇక్కడ ఒక అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు ఆయన అభిమానులు అందరూ కలిసి కూడా. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ ఆలయ నిర్మాణకర్త అయినటువంటి యాదయ్య గారు ఉన్నారు మనతో పాటు, అలాగే ఇక్కడ స్థానిక లీడర్లు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యాదయ్య గారు నమస్తే. నమస్తే యాదయ్య గారు, ముఖ్యంగా అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, మీ గురువు గారికి గుడి కట్టాలన్నటువంటి ఆలోచన? అప్పట్లో మనం దేవుని కాడికి పోతే ఓరమిస్తాడో లేదో తెలియదు ఆ రోజుల్లో. కానీ పొద్దుగాల 6 గంటలకు లేచి హాల్లో కూర్చుండేవాడు. ఎవరైనా పేదోళ్ళు వచ్చి వాళ్ళకి ఏదైనా పని ఉంటే వద్దని. మరి ఆయన అక్కడ వచ్చిన వాళ్ళకు మంచో చెడో ఏదో వాళ్ళకి ఆపత్తి జరిగేది. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాలలో కూడా హైదరాబాద్కు వచ్చి బతకనీకి వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఎక్కడ పోవాలంటే పీజీఆర్ దగ్గరికి వెళ్ళేవారు. అస్మాట్ టైంలో మరి ఆయన దేవుడు అన్న వరమిస్తాడు లేదు కానీ అన్న అంటే నేను ఉన్నాను పిలిచి ఉండేటోడు. ప్రతి జనాలలో ఆ ఇంటికి పోవడం కాదు, ఆ రోజుల్లో ఇదంతా అడవి ప్రాంతము. అక్కడ గుడిసెలేసుకున్న వాళ్ళకి అందరికీ కూడా వచ్చి మరి ఒక తల్లిదండ్రి లెక్క పిల్లల్ని ఎట్లా చూసుకుంటాడో ఆ రీతిగా చూసుకున్నారు. మరి అందుకే మరి ప్రజలకు గూడు కట్టించిన ఇల్లు కట్టించినందుకు ఇక్కడ పేద ప్రజలమంతా కలిసి గుడి కట్టినాము. మా గురువు గారిని ఆయన మార్గంలో నడుచుదాము ఇప్పటికైనా మా ప్రయత్నము. అందుకే గురువుకు గుడి కట్టుకుని ఆయన వర్ధంతి చేస్తున్నాము. మళ్ళీ ఈయన పుట్టినరోజు జనవరి 12 ఉంది. ఆ రోజు కూడా మా చేతన అయింది, మా గురుగారి పేరు మీద చేస్తుంటాము. ఇప్పుడు ఈ గుడి కట్టడానికి కొంత అవకతవకలు కూడా ఎదురైనాయి అని చెప్పేసి మేము విన్నాం. సో ఆయనకి పేరు రావద్దని కూడా కొంతమంది ఇట్లా చేస్తున్నారని చెప్పి కూడా అనేటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నాయి, నిజమేనంటారా? నిజమే. ఆ రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వానికే ప్రజల గురించి కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రభుత్వాన్ని వ్యతిరేకించిన వ్యక్తి పోతిరెడ్డిపాడు గురించి. ఆ పోతిరెడ్డిపాడు గురించి ఆయన అసెంబ్లీలో ఈ నీళ్లు పోతే మనకు తెలంగాణకు ఎంత నష్టం జరుగుతుంది, ఏం నష్టం జరుగుతుంది అని అసెంబ్లీలో కూడా ప్రశ్నించడం జరిగింది తన సొంత పార్టీల ముఖ్యమంత్రితోటి. అస్మోటి రోజుల్లో ఈయనకి గుడి కడితే మరి మంచి పేరు వస్తుందని అడ్డుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రభుత్వం తరపున కూడా. కానీ ఇక్కడ ప్రజలందరము మరి ఆయనని నిరంతరం మర్చిపోలేక ఎవరో ఎన్ని ఉడిదొడుకులు వచ్చినా కానీ మేము ఈ దేవాలయం కట్టినాము. మళ్ళీ తర్వాత అదే నాయకులు అందరూ వచ్చి ఇక్కడ భోజనాలు కూడా చేసిపోయారు. ఇప్పుడు వారి పిల్లలు వివిధ పార్టీలలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఇక్కడ గుడికి అయితే వచ్చి నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం చేశారా? గతంలో చేసేటోళ్ళు ఈ 10 సంవత్సరాల నుంచి వాళ్ళ మరి అంతటి మహానుభావుడు అన్నీ ఇచ్చిపోయిండు. కానీ వాళ్ళు ఎస్మోర్ది ఇక్కడ పట్టించుకోరు. మరి ఇక ప్రజల్ని ఏం పట్టించుకుంటారు? అందుకే ప్రజలే పక్కకు పెట్టిరాలని. ఇప్పుడు ఆయనని స్మరించుకుంటూ మీరు ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ఇప్పుడున్నటువంటి లీడర్లకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఇక్కడ ఉన్న నాయకులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, మంచి చేస్తే ఎవరూ మర్చిపోరు, చెడు చేస్తే మర్చిపోతారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఈరోజు చనిపోయారు అంటే ప్రపంచమంతా కూడా
ఆయన మన దేశ అభివృద్ధికి ఆర్థిక పరిస్థితి ఉందని అందరూ పొగుడుతున్నారు. మరి మంచి వాళ్ళని ఎప్పుడైనా ప్రజలు కీర్తిస్తారు, చెడుకు ఉద్వాసన చెప్తారు, పంపించేస్తారు ఎవరినైనా సరే. ఇప్పుడు మామూలుగా మనం చూసుకున్నట్లయితే స్వాతంత్ర సమరయోధులకు కానీ లేదా తెలంగాణ సమరయోధులకు కానీ ఒక సినీ తారలకు కూడా గుడి కట్టినటువంటి చోట్లలో మనం చూసినాం కొన్ని సందర్భాల్లో. ముఖ్యంగా ఇలాంటి ఒక అంటే రాజకీయ నాయకుడు అని చెప్పుకోవచ్చు, పీపుల్స్ లీడర్ అని చెప్పుకోవచ్చు, మాస్ లీడర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి ఆలోచన అసలు ఎట్లా వచ్చింది మీకు? అలాంటి ఆలోచన ఎట్లా వచ్చిందంటే, మేము ఎప్పుడన్నా పోసి ఓ ఇళ్ళల్లో పెళ్ళి ఉందన్నా అని చెప్తున్నాం. ఫస్ట్ ఆ ఇళ్ళల్లోకి పక్క వాళ్ళని పిలుచుకొని, అరే అక్కడ ఏరియాలో అంతా పేదోళ్ళు పెళ్లి చేసుకుంటారా లేదా, వాళ్ళ పరిస్థితి ఏందని కనీసము ముందు వాళ్ళకు భోజనాలకు ఏమైనా కావాలని సొంతంగా చేసి పెట్టి అది కింద ఇప్పుడు అన్ని టేబుల్ కూడా ఉన్నాయి, అప్పుడు ఏం లేదు, కింద చెద్దలు వేస్తుంటే దాంట్లో మీద మాతో పాటు కూర్చొని మరి అంతటి గుడిలో ఉన్న దేవుడు అన్న వచ్చి మొక్కితే గల్లలేసి పసలిస్తే వరం ఇస్తాడో లేదో కానీ అన్నాన్ని అడిగితే అసమటి వందలాది వేలాది పెళ్లిళ్ళు చేసిండు, లక్షల మందికి ప్రభుత్వంతో కొట్లాడి ఇండ్లు అన్ని కట్టి ఏర్పాటు చేసిండు. అందుకే ప్రజా గుండెల్లో నిలిచిపోయింది. ఇప్పటికి కూడా 17 సంవత్సరాలైనా మేము ఇప్పటికి మరవలేదు కదా, అదే తీరులో నడుస్తున్నాం. అంటే మంచి అనేది ప్రపంచంలో ఎప్పుడైనా గుర్తింపు ఉంటుంది, చెడుకు కూడా గుర్తింపు ఉంటుంది. ఎస్, చూసాం కదా, ఇది వాళ్ళ అభిమానులు అయితే చెప్తున్నటువంటి మాటలు. హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కూడా, ఏ సర్కిల్లో చూసుకున్నా కూడా పీజేఆర్కు సంబంధించినటువంటి ఒక స్టాచ్యూ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఇలా స్వాతంత్ర సమరయోధులే కాదు, పేద ప్రజల పక్షాన నిలబడి నిరంతరం పోరాటం చేసి వాళ్లకు కావలసినటువంటి పేదలకు ఇళ్లకు సంబంధించినటువంటి పట్టాలు ఇప్పించినటువంటి వ్యక్తి పీజేఆర్ అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. అండ్ అలాగే తెలంగాణకు రైతాంగానికి సంబంధించినటువంటి నీళ్ల కోసం కూడా సొంత పార్టీనే కాంగ్రెస్లో ఆయన వివిధ శాఖల్లో కూడా పనిచేశారు. వరుసగా 1978 నుంచి 2004 వరకు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి కూడా వరుసగా 5 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే పేద ప్రజల వెన్నుదన్నుగా నిలిచారు. తెలంగాణ కోసం కూడా అంటే తొలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్ల కోసం కూడా ఆయన కొట్లాడారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మనం చూసుకోవచ్చు, గుడిని కూడా ఆయనకు సంబంధించినటువంటి గుడిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులనే చెప్పుకోవచ్చు, పూలతో అలంకరించి కూడా కొంతవరకు వాళ్లకు తోచిన దాంట్లో వాళ్లకు చేతనైన దాంట్లో కూడా చేసుకుంటున్నటువంటి సందర్భం అయితే నెలకొంది. కెమెరామెన్ అజయ్తో విజయ్, తొలి వెలుగు, రెహమత్ నగర్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.